అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, ఏల్ షడాయ్ అన్నారు అండి. సర్వశక్తిగల దేవుడను నేను, ఏల్ షడాయ్ని. ఏల్ షడాయ్ ఏంటంటే ఆయన సర్వశక్తి గల దేవుడు అంటే ఆయన యొక్క శక్తి, అంటే ఆయన యొక్క సఫిషియన్సీ చాలా ఉన్నతంగా ఉంటుంది. ఆయన వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చగలిగినటువంటి గొప్పవాడు అని. సర్వశక్తి గల దేవుడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదని అతనితో చెప్పాను. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన వాడు, సర్వశక్తిగా, అంటే ఏ విధంగా ఆయన మాట నెరవేర్చగలడు. ఈ లోకంలో ఉన్న ప్రభువులు రాజులు అట్లా చేయలేరు. ఎందుకు? నేను మీ అందరికీ సాయంకాలం భోజనం పెడతానని చెప్పారు అనుకోండి రాజుగారు, ఆ మధ్యాహ్నం ఆయన పుట్టుకుమన్నాడు అనుకోండి, ప్రాణం పోయి ఎవడెడతాడు భోజనం? మనిషి తన మాట నిలబెట్టుకోవడానికి, ఈ లోకపు ప్రభువులు తమ మాట నిలబెట్టుకోవడానికి వారి ప్రాణము వారి చేతిలో లేదు. నేను చాలా ఇది చేస్తానని అనొచ్చు, కరోనా వస్తుంది, హుదుదు వస్తుంది, లేకపోతే ఇంకోటి వస్తుంది, ఏం చేయగలరు? ఎంత గొప్ప ప్రభుత్వాన్ని పాలించేటువంటి అమెరికా అయినా, రష్యా అధ్యక్షుడైనా, ఎవరైనా ప్రకృతికి మించి వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళ మాట నిలబెట్టుకోలేరు. కానీ దేవుడు సర్వశక్తి కలిగినవాడు. అంటే ఆయన వాగ్దానం చేశాడా, ఆయన మాట ఇచ్చాడా, ఆయన ఏదైనా చేశాడా, ఆయన ప్రొవైడ్ చేయగలడు, ఆయన పోషించగలడు, వాగ్దానాన్ని నిలబెట్టుకోగలడు. అంత గొప్ప దేవుడని